ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. క్షతగాత్రులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ మరో దురదృష్టకరమైన ఘటన జరిగిందని అన్నారు. రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. జార్ఖండ్ కు చెందిన 3 కార్మికులకు గాయాలయ్యాయని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. గాయాలైన సూర్యనారాయణకు ధైర్యం చెప్పామని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిశ్రమల యాజమాన్యులు నిర్లక్ష్యంతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. పరిశ్రమల యాజమాన్యులు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సేఫ్టీ ఆడిటింగ్ 5 సంవత్సరాల్లో పలానా కంపెనీలో జరిగింది అనుకోండి. సేఫ్టీ ఆడిటింగ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏ కంపెనీ ఫాలో అయింది, ఆ కంపెనీ ఫాలో అయిందో లేదో ఏ అధికారి వెళ్ళి చూసి వచ్చాడు, ఎవరు పర్యవేక్షించారు, ఇవన్నీ జరిగినాయా? అంటే ఒక సేఫ్టీ ఆడిటింగ్ అంటే అక్కడికి వెళ్ళి ఆడిట్ చేసేసి కాగితం ఇచ్చేయడం కాదు. వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత నీ దగ్గర ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కాగితం ఇచ్చిన తర్వాత అవి జరిగినాయా లేదా అన్నది పర్యవేక్షించుకోవాల్సిన అధికారులు కూడా పర్యవేక్షించుకోవాలి. సో ఆ సిస్టమ్ అంతటినీ స్టిమ్యులేట్ చేస్తాం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత అయితే గవర్నమెంట్ తీసుకుంటుంది. ఒకసారి జరిగిద్దండి, రెండోసారి కూడా అదే జరిగింది అనుకోండి, మేమెందుకు ఊరుకుంటాం? ఇప్పుడు ఒకసారి జరిగింది, అది యాక్సిడెంట్ అనుకోవచ్చు. రెండోసారి జరిగితే డెఫినెట్గా నెగ్లిజెన్సే కదా, మేమెందుకు ఊరుకుంటాం? ఒకే సంఘటన ఒకే కంపెనీలో రిపీటెడ్గా సంఘటనలు జరిగితే కనుక కంపెనీ ముయ్యడానికి కూడా మేము ఎక్కడ అనగాడం. అందుకే మేము ఇమీడియట్గా మండే అంటే రేపు ఫ్రైడే సాటర్డే వాళ్ళకి కూడా అందరూ కూడా రావాలి. సాటర్డే సండే కాబట్టి అందరూ కూడా రావాలి కాబట్టి మండే ఒక మీటింగ్ కూడా కాల్ఫర్ చేస్తున్నాం. డెఫినెట్గా ప్రికాషన్స్ తీసుకోవడానికి వాళ్ళకి చెప్పాలి. ఇండస్ట్రీస్ రావడం ఎంత ఎత్తైతో ఎంత అవసరమో మనకి ప్రజల ప్రాణాలు కూడా అంతే అవసరం. సో అన్ని ప్రికాషన్స్ వైజ్గా వాళ్ళు వెళ్ళాల్సిందే. ఉంటుందంటే యజమానులు అలా తయారైనాయమ్మా. నేనేమంటానంటే ఈరోజు ఇలాంటి యాక్సిడెంట్లు అనేది దాచేస్తే దాగిపోయేవేం కాదు, మనం దాచేయాలనుకున్నా కూడా ఇంకా స్ప్రెడ్ అయ్యే పరిస్థితులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో గొడవ జరిగిపోతుందేమో, ఏదో ఇబ్బంది అవుతుంది, మాకు కుటుంబం వచ్చి బాధపడుతుంది. ఇప్పుడు ఆ కుటుంబం వాళ్ళ పెద్దని సంపాదించే పెద్దని కోల్పోతున్నప్పుడు బాధపడదా? నేను దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మనం ఏం చేయాలి, ఏం చెప్పాలంటే ప్రిపేర్డ్గా ఉండాలి యాజమాన్యాలు. అంతే తెప్పించి దాచేస్తాము, లోపల తీసుకొచ్చేసి ఎవరికి తెలియకుండా కామప్ చేసేస్తామంటే అవ్వదు ఈ రోజుల్లో. సేఫ్టీ మేనేజర్స్ అని చెప్పి అవుట్ సోర్సింగ్ తెప్పించుకుంటున్నారండి. ఇంకా కలెక్టర్ గారు చెప్తున్నారు అవుట్ సోర్సింగ్ నుంచి వాళ్ళకి కనీసం క్వాలిఫికేషన్. మొన్న నేను ఎసెన్షియల్ ఫార్మాలో ఆ సేఫ్టీ మేనేజర్ని పిలిపించాను. సేఫ్టీ మేనేజర్ మానేసి 7 నెలలు అయింది. సెకండ్ లైన్లో ఉన్న సేఫ్టీ మేనేజర్ని ఫ్రంట్ లైన్లో పెట్టి 7 నెలలుగా నడిపిస్తున్నాడు. అతనికి ఏంటయ్యా నువ్వు చదువుకున్నామంటే ఒక డిప్లొమా చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఈ సేఫ్టీ మేనేజర్ కింద అంతమంది ప్రాణాలని అంత పెద్ద ఫ్యాక్టరీని అప్పచెప్పావంటే ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నట్టు? ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతామని ఈ రోజు వరకు ఎసెన్షియల్ ఫార్మాకి సంబంధించిన ఎవరైతే హెడ్స్ ఉన్నారో ఈ రోజు వరకు మాకు ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. అంటే అలాగని చెప్పి వదిలేస్తాం అనుకుంటున్నారా? డెఫినెట్గా కేసు కూడా ఫైల్ చేస్తాం, దొరుకుతారు, వాళ్ళు కంపల్సరీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము మళ్ళీ హెచ్చరిస్తున్నా ఇండస్ట్రీ అందరికీ ఇమీడియట్గా మేము కూడా మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టే టైంకి వాళ్ళు కంపల్సరీగా ఆన్ పేపర్ కాదండి, మాకు చూపించాల్సింది ఆన్ పేపర్ మీద మేము ఇంత సేఫ్టీ మెజర్స్ యూజ్ చేస్తున్నాము, ఇన్ని కిట్లు పెడుతున్నామంటే టిక్కు పెట్టుకుని సంతకం పెట్టే ప్రభుత్వాలు కాదు ఇవి. మేము మా కళ్ళతో చూస్తాం, ఒక కమిటీ వేసుకుంటాం, ఇమీడియట్గా వాళ్ళ మీద అన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో లేదని చూసుకొని అప్పుడు వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రొడక్షన్కి కానీ దేనికైనా కూడా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఈ విషయంలో మీరందరూ కూడా గమనించండి. ఎవరైతే నలుగురు అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళని మన ప్రాణాలతో తిరిగి చూడాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, దేవుని కూడా కోరుకుంటున్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలది, ప్రభుత్వాన్ని కూడా ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటాను.